అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం అండి. ఇది మీకు కనిపించేది స్వామివారి శివలింగం. మేము సెప్టెంబర్ 29వ తారీఖున సాయంత్రం ఆ దేవాలయానికి వెళ్ళామండి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మా ఆఖరి ఆడపడుచు హైమా వాళ్ళు ఉంటారండి. వాళ్ళ అత్తయ్య గారు కాలం చేస్తే సెప్టెంబర్ 29వ తారీఖున మేము ఆ కార్యక్రమానికి వెళ్ళి కార్యక్రమం చూసుకున్న తర్వాత అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. ఎప్పుడు మేము నరసన్నపేట వెళ్ళినా శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటామండి. ఇది 3 ఏళ్ల క్రితం మేము వెళ్ళినప్పటి ఫోటోలండి. అప్పుడు కూడా స్వామిని దర్శించుకున్నాం. అవతల ఇంకొక టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడ శివలింగానికి మనం స్వయంగా అభిషేకాలు చేయొచ్చు. ఆ దేవాలయానికి కూడా వెళ్ళాము. అంటే అదే ఆవరణలో అవతల ఉంటుందన్నమాట అండి. ఈ ఫోటోలు మీరు చూస్తున్నవి 3 ఏళ్ల క్రితం మేము శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినాయి అన్నమాట అండి. ఇక మేము ఈసారి కూడా వెళ్ళాము, స్వామిని దర్శించుకున్నాము. 30వ తారీఖున రమ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి వైజాగ్ వచ్చి 30 రాత్రికి మేము భీమవరం చేరుకున్నామండి. తెల్లవారుజామునే అంటే అక్టోబర్ 1వ తారీఖుని మన కొత్త ఇంట్లో ఈ గోమాత గారు ఈనారండి. మీ అందరికీ కూడా అప్పుడు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను కదండి. అప్పటికి మనకి ఈ 2 స్లాబులు అయినాయి. కొత్త ఇంటికి 2 స్లాబులు అయినాయి అన్నమాట అండి. ఇక గోడలు కట్టే కార్యక్రమం 2వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అంటే గోవుని ఆ రోజు తీసుకెళ్ళిపోయేటప్పుడు కూడా ఈరోజే స్టార్ట్ అవుతున్నాయండి గోడలు కట్టడం అని కూడా మీకు చెప్పాను. ఇదిగోండి ఆ బిట్ కూడా పెడుతున్నాను. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అని మీకు ఎవరికన్నా అనిపించవచ్చు. ఈరోజు కార్తీక సోమవారం నాడు ఒక గొప్ప విశేషం జరిగిందండి. అది నాకు మాత్రమే జరిగిన విషయం, నాకు సంబంధించిన విషయం. అసలు ఆ విషయానికి నేను ఉబ్బి తబ్బిబ్బయ్యి ఇంకా పరమానందంతో చిందులేయటం ఒకటే తక్కువ అనమాట అండి. ఇది ఏముంది, ఇది కోఇన్సిడెన్స్ అని ఎవరన్నా కొట్టిపడేయచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ అది స్వయంగా అనుభవిస్తేనే తెలిసే గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానండి. నాకు లభించిన ఈ అదృష్టం ఈ సోమవారం నాడు నాకు స్వామి ఎలాంటి అదృష్టాన్ని ప్రసాదించారు అనేదే ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఇష్టపడుతున్నారు. మీ అందరికీ తెలియచేయటం ద్వారా ఆ ఆనందం ఇంకా రెట్టింపు నేను పొందొచ్చు, మిమ్మల్ని ఆనందపరచవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఇది మూఢనమ్మకాల్ని పెంచటానికో మరొకటో కాదండి. మీరెవ్వరూ అన్యదా భావించవద్దండి. కార్తీక మాసం అంతా కూడా మేము చాలా బాగా జరుపుకుంటామండి. తెల్లవారుజామునే లేచాను కానీ కొద్దిగా పనులు ఆలస్యంగా ప్రారంభమైనవి. కొద్దిగా జలుబుగా ఉన్నదండి. అందున నిన్న నేను దీపావళి పూజ అంతా చేసుకోవటం, గోవర్ధన పూజ ఈరోజు, ఇక అన్ని పూజలకన్నీ సిద్ధం చేసుకోవటం, ఇవన్నిటికీ నేను కొద్దిగా అలసిపోయాననే చెప్పాలండి. ముందుగా తులసి మాతకి పూజ చేసుకున్నానండి, దీపారాధన చేసుకున్నాను. కలువ పువ్వులు చూసారా అండి, 3 రోజుల క్రితం తెచ్చినవి, ధనత్రయోదశికి తెచ్చిన కలువ పువ్వులు నేను నీళ్ళల్లో వేసి ఉంచానండి. సాయంత్రం అయ్యేసరికి ముడుచుకుంటున్నాయి, ఉదయం అయ్యేసరికి ఇలాగా. పైగా ఎంత పువ్వో చూసారా అండి, ఒక 2 చేతుల్లో పట్టినంత పువ్వు. ఒక పువ్వుని తెచ్చి తులసి కోటలో లక్ష్మీదేవి దగ్గర కూడా ఆవిడకి కూడా సమర్పించానండి. దీపారాధన చెయ్యంగానే ఇటు చూడండి గోవుల సందడి ఎలాగా మీకు ఒకేసారి చూపిస్తున్నాను చూడండి. గేటు కొడుతున్నాయండి గోవులు వచ్చి. అందున ఈరోజు గోవర్ధన పూజ కూడా ఇదే రోజు. అంటే పాడ్యమి ఈరోజే వచ్చింది. ఈ రోజున విశేషించి గోవర్ధన పూజ కూడా చేస్తాము. ఇక గోవులు ఇంటికి వస్తే అంతకన్నా కావాల్సిందే ఉందండి.
గోవులు వచ్చి తలుపు కొడుతున్నాయని ఆనందంగా వాటికి కూడా ఆహారం పెట్టాను. తర్వాత లోపలికి వచ్చి పూజ చేసుకుంటున్నానండి. ఈరోజు శివయ్యకి అభిషేకం చేసుకోవటం కోసమని ఆవు పాల కోసం ఎదురు చూస్తున్నానండి. పాలు రాలేదు, అందువల్ల ఆలస్యమైంది నాకు పూజ. వందే సింహూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రతిసారి పూజ నిత్య దీపారాధన అయిన తర్వాత ఈ ఎదర పీఠం మీద పూజ చేసుకుంటాను కదండి. ఈ రోజున శివయ్య అభిషేకం మాత్రం ముందు శివయ్యకి అభిషేకం చేసుకుని తర్వాతే నిత్య పూజ చేసుకుంటానండి. కొద్దిగా ఉదయం కూడా ఎండపడి వచ్చేసిందండి. ఆవు పాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, రాలేదు. సరే, నేను నీటితో అయినా అభిషేకం చేసుకోవటానికని నిర్ణయించుకుని పూజ చేసుకుంటున్నానండి. అభిషేకం చేసుకుంటున్నాను శివయ్యకి. జలాభిషేకాన్ని మించిన అభిషేకం ఏముంటుందండి? సాక్షాత్తు ఆ గంగాదేవి ఆయన తల మీదే ఉంటుంది. గంగాదేవితోనే అభిషేకం చేసుకుంటున్నానండి. నేను అభిషేకం చేసుకునేటప్పుడు ఫోన్లో నమకం చమకం ప్లే చేసుకుని పెట్టుకుంటాను. ఇక అలంకారాలు చేసుకునేటప్పుడు నా నోటికి వచ్చిన స్తోత్రాలన్నీ కూడా చదువుతూ అలంకరించుకుంటానండి. అలానే నిన్న మా వారు మల్లె పువ్వులు, ఎర్రని గులాబీలు తెచ్చారండి. నిన్న మార్కెట్లోకి పూల కొట్లో మల్లె పువ్వులు కూడా ఉన్నాయని కొన్ని మల్లె పువ్వులు కూడా తెచ్చారు. ఇప్పుడు అన్సీజన్ కదండి, అయినా సరే మల్లె పువ్వులు దొరికేసరికి చాలా సంతోషించాను. పైగా అవి చాలా మంచి సువాసనతోటి అద్భుతంగా ఉన్నట్లు అనిపించినాయండి. ఆనందంగా స్వామికి అభిషేకం చేసుకుని ఆ మల్లె పువ్వులను, ఎర్రని గులాబీలను సమర్పించి ఇంటి దగ్గర దీపారాధన చేసేసుకుని నేను మా దేవాలయానికి వెళ్ళానండి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఈ ఆలయానికి వెళ్ళింది, నేను దీపం పెట్టింది అక్కడ. అలానే ఈ కార్తీక మాసంలో మీ అందరి పేరున కూడా నేను పూజ చేయిస్తాను అని చెప్పాను కదండి. అక్కడ అయ్యగారితో మాట్లాడాను. ఇదంతా కూడా మామ్ అండ్ మీ టాక్స్లో వీడియో పెట్టానండి. అంటే స్వామివారిని కూడా చూపించాను అందులో. మా సోమేశ్వర స్వామి అభిషేకం అన్నీ కూడా మామ్ అండ్ మీ టాక్స్లో ఉన్నాయి, తప్పనిసరిగా చూడండి. ఈ కార్తీక మాసంలో చూడవలసిన దేవాలయం అండి మా సోమేశ్వర ఆలయం. ఇక స్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇక గోవులు వస్తూ ఉంటాయి కదండి, అవి వస్తూ ఉన్నాయండి. 1, 2 కాదండి, ఎన్ని వస్తున్నాయో చూడండి మీరే. అమ్మో, అంబోతు కూడా వచ్చేస్తుంది. అమ్మో, వెంకన్న స్వామి వచ్చేసాడు. నువ్వు తిన్నావు కదా, నువ్వు వెళ్ళమ్మా, బసవయ్య తింటాడు. తినేసి వెనక్కి వెళ్ళిపోవాలి. అమ్మ, ఇంకో బసవయ్య వచ్చాడు. ఏమండి, 2 వెంకన్న బాబు. ఆగు ఆగు ఆగు, బండి పడి. చూశారుగా అండి, 2 బసవేశ్వరులు, 1 అరడజను గోవులు ఒకేసారి వచ్చినయ్యి. వాటికి ఆహారం పెట్టి నేను పంపిస్తూ ఉన్నానండి. అయితే ఈ బసవయ్య ఉన్నాడు చూడండి, ఈయన వేరే గోవులు తిన్న ప్లేట్లో ఆయన తినడని మిగిలిపోయింది, అది తినడు. ఆయన తెలగపిండి తింటలేదునని దోశలు వేసుకొచ్చి పెడుతున్నానండి. ఆ రెడ్ టీషర్ట్ ఆయన మన కొత్త ఇంటికి పని చేయటానికి వచ్చిన ఆయనండి. నేను చెప్పాను కదండి, అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ ఫ్యామిలీ మొత్తం మన ఇంటికి కట్టుబడి అంటారు కదా, అంటే గోడలు కట్టడానికి ఈ ఫ్యామిలీ వచ్చారనమాట. ఆయన మంచినీళ్ళ కోసం క్యాన్ తీసుకుని మన ఇంటి దగ్గరికి వచ్చారనమాట. ఈ బసవయ్య అడ్డుగా ఉన్నాడని ఆయన చూస్తున్నారు. బసవయ్య కట్లు పెడుతుంటే, ఏంటండి టిఫిన్ పెడుతున్నారు వాటికి అని చెప్పి ఆయన నవ్వుతున్నారనమాట. సరే, ఈ బసవయ్యకి అట్లు పెట్టి సంతృప్తిపరిచి వెళ్ళిరా నాయన అని చెప్పి నేను సాగనంపుతుంటే అతను రెడ్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. ఏమన్నా చేస్తాడేమో ఈ బసవయ్య అని చెప్పి కొద్దిగా భయపడ్డాం, కానీ అతను పక్కకి నిలబడ్డాడు. ఏమీ చెయ్యలేదండి. బసవయ్య ఆయన పాటని ఆయన దారిలో వెళ్ళిపోయారు.
ఈ బసవయ్య గోవులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి మంచినీళ్ళు పట్టుకుంటున్నారు మా ఇంట్లో. సరే దోశలు నేను బసవయ్యకు పెడుతుంటే చూశాడు కదా ఈయన, నవ్వుకున్నాడు అని చెప్పి ఆయనకి కూడా దోశలు వేసి టిఫిన్ ఇచ్చానండి. ఈరోజు దోశలును టమాటా పచ్చడి చేశాను. సరే సాక్షాత్తు సేవా స్వరూపాలే వీళ్ళందరూ కూడా అని చెప్పి ఆయనకి కూడా టిఫిన్ వేసి పెట్టాను. టిఫిను ఆయన తిన్న తర్వాత మంచినీళ్ళు పట్టుకుని కొత్త ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏదో కిచెన్ కిటికీ దగ్గర చిన్న డౌట్ ఉన్నది రమ్మనమనంటే మా వారు నేను కూడా కొత్త ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్ళామండి ఆయనతో పాటు. అక్కడ గోడలు అవన్నీ కడుతున్నారు. అయిపోయినాయి, గోడలు కట్టడం ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇటుకలు చూసారండి, సుత్తితో ఒక 2-3 దెబ్బలు వేస్తే కానీ పగలట్లేదండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి ఇటుకలు మామూలుగా మెత్తగా ఇరిగిపోతూ ఉంటాయి కదా, ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి ఇనప ఇటుకల్లాగా అని చెప్పి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళానండి. సరే అక్కడ ఈ కుటుంబం పనిచేస్తోందండి. అంటే మన ఇంటికి వచ్చిన ఈ రెడ్ టీషర్ట్ ఆయన 2 కొడుకులు మేస్త్రీలు, వాళ్ళిద్దరు. ఒకతని పేరు శంకరం, ఒకతని పేరు శ్రీనివాసు. వాళ్ళు ముగ్గురు కలిపి పనిచేస్తున్నారు. అంటే కుటుంబం మొత్తం పనిచేస్తున్నారు అనమాట. ప్రతిరోజు వెళతాను, వాళ్ళతో మాట్లాడతాను, పిచ్చాపాటి కబుర్లు ఆడతాను, ముచ్చట్లు వేసుకుంటాను, కొద్దిసేపు మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాను. కానీ ఈరోజు నేను యథాలాపంగా అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ విని నిశ్చేష్టత అంటారు చూడండి, అలా నిశ్చేష్టురాలని అయిపోయాను. ఆశ్చర్యం, ఆనందం, ఒకలాంటి ఉద్వేగం కూడా కలిగిందండి. నేను ఏం అడిగాను, ఆయన ఏం చెప్పారో సమాధానం మీరు డైరెక్ట్గా వాళ్ళ నోటెమ్మటే వినండి. నేను తర్వాత దాని వివరం అంతా చెప్తాను. రానైనా ఒకసారి నేను వీడియో తీసుకుంటాను రా. నీ పేరేంటో చెప్పు, గట్టిగా చెప్పు. ఎక్కడ మీది ఊరు? ఊరు పేరు చెప్పు. మీ ఊరు? కాశీనగరం. కాశీనగరం నుంచి ముఖలింగం వచ్చి మనకి ఇల్లు కట్టి పెడుతున్నాడు. విన్నారుగా అండి, ఆయన పేరు ముఖలింగం అంటండి. వాళ్ళ ఊరు ఒరిస్సా దగ్గర కాశీనగరం అంట. 2 అబ్బాయిల పేర్లు శంకరం, శ్రీనివాసు. ఆ ముగ్గురు కూడాని 2వ తారీఖు నుంచి మనకి ఇల్లు కట్టడానికి వస్తున్నారండి. ప్రతిరోజు వచ్చి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇగో కట్టుబడి అంతా అయిపోయింది, కిందంతా అయిపోయింది. ఇది పైన అనమాట, మీరు చూసేది 2వ అంతస్తులో అనమాట అండి. నేను 29వ తారీఖున సెప్టెంబరు శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు మనం ప్రస్తుతం ఏ పని అయితే చేస్తున్నామో దాని గురించే స్వామిని వేడుకుంటాం, అంతే కదండి. స్వామి ఇల్లు కడుతున్నాను, చక్కగా సులభంగా నేను కట్టే విధంగా చూడు ఆయన, నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడు తండ్రి అని ఆ దేవాలయంలో నమస్కారం పెట్టుకున్నానండి. తర్వాత 30న వచ్చేసాను. 1వ తారీఖున గోవు ఈనింది. 2వ తారీఖు నుంచి కట్టుబడి ప్రారంభమైంది. 2వ తారీఖు నుంచి ఈ ఫ్యామిలీ వచ్చారండి. ముఖలింగం అనే పేరు ఈ ప్రాంతంలో మీరు ఎక్కడన్నా విన్నారా అండి? నేను ఆ ముఖలింగేశ్వర స్వామిని యథాలాపంగా నేను నమస్కారం పెట్టుకునే, స్వామి తేలిగ్గా అయ్యేలా చూడు అంటే ఆయన పేరు గల వ్యక్తినే వాళ్ళ కుటుంబం 2 కుమారులతో సహా పంపించి వాళ్ళ ఇల్లు కట్టు అని చెప్పి పంపించాడా? నాకు అసలు ఉద్వేగంతో నాకు ఒక 5 నిమిషాలు మాట కూడా రాలేదండి నోటెమట. నాకు శివయ్య అంటే అపరిమితమైన భక్తి అండి. ఎన్నో గడ్డు అనే కన్నా భయంకరమైన పరిస్థితుల్ని నేను ఎదుర్కొన్నప్పుడు ఆ శివయ్యే అండగా నిలబడ్డాడండి. నన్ను తేలికగా గట్టున పడవేసినట్టు అలాగా కాపాడాడండి. సరే అంతా అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవటానికి ఏదో తాపత్రయపడుతున్నా. అలా అని నేనేమి అద్భుత సౌధాన్ని కట్టట్లేదండి, నార్మల్ ఇల్లు. దానికి కూడా ఎంతో తాపత్రయపడుతూ ఉన్నాను. ఏంటండి ఇల్లు కట్టడం పెద్ద విషయమా, చాలామంది కడుతున్నారుగా అని మీరెవరన్నా అనుకోవచ్చు. నాదెప్పుడు ఒంటరి పోరాటం అండి. మా వారి సహకారం ఉంటుంది, అలా అని చెప్పి ఇల్లు కట్టేంత బాధ్యతల్ని మీదేసుకునేంత సహకారం ఉండదండి. ఏదుంటే నేను అదే చెప్తున్నా, ఎందుకంటే మన అందరం కుటుంబ సభ్యులం. అలాంటి తరుణంలో అబ్బులు గారు వచ్చి మీకు ఎందుకమ్మా నేను కట్టి పెడతాను ఇల్లు అని భరోసా ఇవ్వటమే కాదండి, ఇప్పటి వరకు కూడా
ప్రతి ఒక్కటి అన్నీ ఆయనే పురమాయించుకుంటారండి. జస్ట్ ఇంత అమౌంట్ అని చెప్తే నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం అంతే అండి. మొత్తం అన్నీ కూడా అప్పులు గారే పురమాయిస్తారు. తర్వాత ఈ ముఖలింగం పేరు గల వ్యక్తి అతని కుటుంబంతో అంటే 2 కుమారులతో పాటు వచ్చి నా ఇల్లు కట్టడం అనేది మాత్రం నాకు చెప్తుంటేనే ఒక ఉద్వేగంగా అనిపిస్తోందండి. ఇది స్వానుభవంగా మనం ఎవరి కాళ్ళం అనుభవిస్తే తెలిసే ఒక అనుభూతి అండి ఇది. నా ఆనందాన్ని ఏదైనా సరే మీతో పంచుకుంటే అది 1000 రెట్లు పెరుగుతుంది. ఇది ఎవరన్నా కొట్టిపడేయచ్చు, మూఢనమ్మకంగా అనుకోవచ్చు, జస్ట్ కోఇన్సిడెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. కానీ దైవం మానుష రూపేణ అనే ఒక పదం ఉంటుందండి. భగవంతుడు ఎప్పుడు సాక్షాత్కరించి మనకేం వరాలివ్వడు, ఎవరో ఒకళ్ళ రూపంలో మనుష్య రూపంలో వచ్చి మనకి సహకారం అందిస్తారు అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తానండి. ఇది నా స్వామి నాకు చూపించిన నిదర్శనంగా నేను భావిస్తున్నానండి. స్వామి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉంటానండి.